బ్రదర్. చిన్న చిన్న వాళ్ళను ప్రభుత్వ పెద్దలు పిలిచి బెదిరిస్తే ఏం చెప్తారు? వాళ్ళు ఏది పడితే అదే చెప్తారు. ప్రభుత్వ పెద్దలకు సోయి ఉండాలి, వాళ్ళకి లేదు. కాబట్టి ప్రజలకు చెప్తున్నాం విషయం ఏంటంటే, నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేకుండా అందరూ ఒకటే పక్కన ఉంటే అడిగేటోడు ఉండడు, వాళ్ళు ఏం జులుము చేసినా నడుస్తూనే ఉంటుంది. ఇవాళ భూములు గుంజుకున్నా, ఇవాళ తండలకు ఫండ్స్ ఇవ్వకున్నా, ఇవాళ సేవలాల్ గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టకున్నా, జాగృతుల్లో ఇంకొకరు ముంగటవాడు అడిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. అడగకుండా అందరిని ఒకటే పార్టీలో ఏర్చుకుంటామంటే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ప్రజాస్వామికంగా విలువల్ని కాలరాయడమే. అటువంటి అంశాలకు ముఖ్యమంత్రి గారు తెరదీసినారు. ఇది కరెక్ట్ కాదు అని నా భావన. ఎట్ ద సేమ్ టైం ఇవాళ చాలా మంది ఇక్కడ తల్లులు ఉన్నారు, వాళ్ళందరూ మాకు ఒక మాట చెప్పిండ్రు, ఎగ్జామ్స్ అవుతుంటే మున్సిపల్ ఎన్నికలతో బాగా ఇబ్బంది జరిగిందని. ఇంకొక పక్క ప్రభుత్వం ఏమో మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇప్పుడే పెడతామని చెప్తుంది. ఒక పక్క 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వరుసగా అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ విషయం కూడా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వము ఒకసారి ఆలోచన చేయాలి. పరీక్షలన్నీ అయిపోయాక ప్రశాంతంగా ఎన్నికలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ లేదు, గుర్తు లేదు, అయినా కూడా మీరు గెలిచారు. అది జాగృతి బలమైన ప్రత్యర్థిగా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు రానున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా పార్టీగా ముందుకు వస్తారా? మీ గుర్తులో మీరు పోటీ చేస్తారా? నేనేమంటున్నా బ్రదర్, ప్రజల దయతోని జాగృతి ఒక ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేసినా కూడా మమ్మల్ని మంచిగా ఆశీర్వదించి దీవించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మేము ఉంటాం, నిలబడతాం. మరి అది ఏ గుర్తుతోనన్నది నాకు ఇంకా తెలియదు. ఎలక్షన్ పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి అసలు పేపర్ వర్క్ లేట్ అవుతుంది, మీకు తెలుసు కదా నాకన్నా ఎక్కువ. కాబట్టి లేట్ అవుతుంది, ప్రకటిస్తాం. బట్ ఎనీవే, జాగృతి సంగతి పక్కన పెడితే పిల్లల సంగతి ఆలోచించాలి. ఇప్పుడు వరుసగా అన్ని పరీక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టేటట్టు కనబడుతుంది. పరీక్షలు అయినాక పోటీ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కేసు అయిపోయింది, మళ్ళీ జై తెలంగాణ, జై సేవలాల్.